ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, గురువారం నీ ఇంట నేను అడుగు పెట్టబోతున్నాను. నిర్లక్ష్యం మాని ఇప్పుడే వినమ్మా. నీకు ఒక విషయం చెప్పడానికి వస్తున్నాను. విన్నావంటే జీవితం మారుతుంది. నువ్వు సంతోషంగా ఉంటావు. ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది ఇప్పుడే విను అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, గురువారం రోజున బాబాగారు మన కోసంగా ఏ శుభవార్తను తీసుకురాబోతున్నారో, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు చెప్పారు అంటే ఖచ్చితంగా జరిపించే తీరుతారన్నమాట. మన జీవితంలో అలాంటి ఒక అద్భుతాన్ని జరిపించడానికి బాబాగారు మన ఇంట అడుగు పెడతానని ఈరోజు చెప్పడానికి వచ్చారు. మరి బాబాగారు ఏం చెప్తున్నారంటే విందామా? తల్లి, నీకు రాబోయే అదృష్టాన్ని ఎలా అందుకోవాలో చెబుతాను వినమ్మా. నేను గురువారం రోజున నీకోసంగా రాబోతున్నాను తల్లి. నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను. నా మాటలను పెడచెవిన పెట్టకుండా విను. నీ కోసంగా ఒక అద్భుతమైన శుభవార్తను తీసుకువచ్చేశాను. నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా ఈ సాయి రాక కోసం ఎదురు చూస్తున్నావు కదా. ఇక ఆ రోజు వచ్చేసింది. గురువారం రోజున నీ ఇంట నేను కాలు పెట్టబోతున్నాను. ఎందుకంటే నీ ఇష్టాన్ని గౌరవించి నీ ఆశ నెరవేర్చాలని, నీ మనసు తృప్తిపరచాలని, నిన్ను సంతోషపరచాలని, నీకున్న ఇబ్బందులన్నీ తొలగించేయాలని, నీ కష్టాల నుంచి బయటపడేయాలని, నువ్వు పడుతున్న బాధంతా కూడా తొలగిపోవాలని. అవునమ్మా, కేవలం నీకోసమే గురువారం రోజున నేను నీ ఇంట్లో కాలు మోపబోతున్నాను. నీ సాయి పాదం మోపిన చోట ఆ ఇల్లు బృందావనం అవుతుంది, నందనవనం అవుతుంది, సుఖ సంతోషాలతో విరజల్లుతుంది. ఇదే కదా నీ ఆశ కూడా. అందుకే అడుగు పెడతాను. ఇది నీ సాయి వాక్కు తల్లి, ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి గురువారం ఎప్పుడు వస్తుందా, బాబాని ఎప్పుడు దర్శిద్దామా, చక్కగా పూజ చేసుకుందామని నువ్వు ఆరాటపడుతున్నావు కదా. నువ్వు నా ప్రియమైన బిడ్డవు, ప్రియమైన భక్తునివి. అందుకే నీ కోసంగా గురువారం నీ ఇంట్లో కాలు మోపబోతున్నాను. నీకు ఒక శుభవార్తని అందించబోతున్నాను. నువ్వు పడుతున్న ఇబ్బందులను దూరం చేస్తున్నాను. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేర్చబోతున్నాను. ఇవన్నీ నీకు జరగాలి అంటే నువ్వు నీ బాబా చెప్పినట్లు కూడా ఖచ్చితంగా వినాలి. చెడు గుణాలు అస్సలు మాట్లాడకూడదు, చెడు మాటలు అస్సలు తలవకూడదు. సమయాన్ని వృధా చేయకు. ఏమాత్రం కూడా నీకు సమయం దొరికినా సరే ఏదో ఒకటి చేయాలనే తపన, ఆలోచన అనేది నువ్వు పెంచుకోవాలి. నువ్వు మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదమ్మా. ఇప్పుడు నీకు ఏం కావాలి, ఏం చేయాలి, ఇంతవరకు ఏం ఆలోచించావో అన్నీ తెలుసుకో. మనశ్శాంతిగా ఉంటుంది. ఇక నువ్వు చేస్తున్న తప్పు ఏంటి అని ఆలోచిస్తున్నావు కదా. ఆరాటపడుతున్నావు, ఆవేశపడుతున్నావు, కోప్పడుతున్నావు. ఇవే నీకు నష్టాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టే ముందు నీ ఆవేశం తగ్గించుకో. వాటి వల్లే నీకు రావాల్సిన అవకాశాలు దూరం అవుతున్నాయి. నీ కోపం వల్లే నీకు దగ్గరైన వాళ్ళందరూ కూడా దూరం అవుతున్నారు. అందుకే బిడ్డ, ఎప్పుడూ కూడా నీ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టకు. అన్ని పనులు చెడగొట్టుకున్న వాడు అవుతావు. నీ పనులు నువ్వే చేతులారా నాశనం చేసుకుంటావు. అన్నీ బయటికి చెప్పేస్తూ ఉంటావు. మనసులోని మాటలన్నీ కక్కేస్తూ ఉంటావు. అది నీ సహజ గుణమే. కానీ అది ఇతరులకి అపార్థంగా తీసుకునే ప్రమాదం ఉంది. నీ మనసులోని మాట ఇతరులు కోపంగా, వాళ్ళు బాధగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆలోచించి మాట్లాడు. ప్రపంచంలో అందరూ కూడా వారి వారి లాభాన్ని చూసుకుంటారు, స్వార్థాన్ని చూసుకుంటారు. ఎప్పటి వరకు నీ నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకు నీకు విలువ ఉంటుంది, పేరు ప్రతిష్టలుంటాయి. ఏ క్షణం నీ వల్ల ఏ ఉపయోగం లేదు అనిపిస్తుందో అప్పుడు నీతో ఎవ్వరూ ఉండరు, దూరం అయిపోతారు. ఒక్కరు కూడా దగ్గర రారు.
నీ విలువ ప్రతి క్షణం పెంచుకోవడానికి ప్రయత్నించు. ఎప్పుడూ కూడా నీ విలువ పెరిగే మాటలే మాట్లాడుతూ ఉండు చాలు. నీ మీద నీకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. కాబట్టి నీ బలాన్ని తగ్గేలా అస్సలు చూసుకోవద్దు. నీ బలం పెరిగేలా చూసుకో. శత్రువులో నీ బలాన్ని అంచనా వేయలేని విధంగా నువ్వు నడుచుకోవాలి. నువ్వు అన్నీ బయటికి చెప్పేస్తూ నీ ఆలోచన విధానం బయటికి కక్కేస్తూ ఉంటే శత్రువులు అప్రమత్తంగా ఉంటారు కదా. నీ పోటీదారులు కూడా అప్రమత్తంగా ఉంటారు. నీలోని బలాన్ని బలహీనతల్ని తెలుసుకొని వాళ్ళు ముందంజలో వేయాలని ఆలోచిస్తారు. ఇది నీ ఎదుగుదల దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలని తెలుసుకో. నువ్వు నిజాయితీ పరురాలివి, నిజాయితీగా ఉంటావు, ధర్మాన్ని ఆచరిస్తావు. ఇది చాలా మంచి విషయమమ్మా. అది ఇంత నిజాయితీ ఉండడం కూడా మంచిది కాదేమో. ఎందుకంటే చెట్టు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది చక్కగా నిటారుగా ఉన్న కొమ్మనే. కాబట్టి నిజాయితీ ఉండే వారి మీదే నిందలు మోపుతారు. నిజాయితీగా ఉండే వారి మీదే మోసం చేస్తారు. నిజాయితీగా ఉండేవారినే నానా మాటలు అంటారు. అందుకే ఎప్పుడూ కూడా నిజాయితీని అనే నిజాన్ని వదలకు. నువ్వు నమ్మిన ఆ నిజం నిన్ను కలకాలం కాపాడుతుంది అని తెలుసుకో. ఒక ముఖ్యమైన విషయం చెప్పనా? నీ బాధలను ఎవరితోనూ పంచుకోకు. ఎవరితోనైనా చెప్పుకుంటే ఓదారుస్తారని అస్సలు అనుకోకు. చాలామంది తమ బాధలను ఎవరికో ఒకరికి చెప్పుకొని ఓదార్పు పొందాలని అనుకుంటారు. ఆ తప్పు మాత్రం అస్సలు చేయొద్దమ్మా. అయితే తమ బాధల్ని ఎవరికి చెప్పుకోవాలనే ఆలోచన నీకు వచ్చిందా? ఎవ్వరితోనూ పంచుకోవాల్సిన అవసరం లేదు. నీ బంధువుగా భావించి నీ దుస్థితి ఎవరికైతే చెప్పుకుంటావో రేపు నీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు నిన్ను అవహేళనగా చేసే అవకాశం ఉంది. నిన్ను తక్కువ చేసి చూసే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్త. నిన్ను ఆ ఒక్క మాటతో, నీ బలహీనతతో, నువ్వు పడ్డ బాధతో, నువ్వు వాళ్ళ దగ్గర చెప్పుకున్న బాధని చెప్పి చెప్పి దెప్పు పొడిచి నిన్ను కృంగదీస్తారు. మనసుని గాయపరుస్తారు. నీ ప్రశాంతతను పోగొడతారు. ఈ అవకాశం నీకై నువ్వే వాళ్ళకి ఎందుకు ఇస్తావో చెప్పు. వద్దమ్మా. కాస్త ఓర్పు, సహనంతో ఉండు. జీవితం నీకు ఎన్నో నేర్పుతుంది. ఓర్పు ఓటమిని అసలు ఎరుగదు. సహనంతో సాధ్యం కానిది అనేది లేదు. నీ బాబా ఎప్పుడూ చెప్పే నినాదాలు ఈ రెండే కదా, ఓర్పు, సహనం. ఇవి రెండు బలాల్లాంటివి. నీకు అవి ఈ రెండూ ఉన్న వాళ్ళ జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు. ఇదే నిజమైన జీవితం. ఈ జీవిత సత్యాన్ని వదులుకోవద్దమ్మా. మర్చిపోకు. బలం ఉండి లాభం లేదు తల్లి. తెలివి దానికి తోడు కావాలి. తెలివి లేక బలం ఉంటే ఏ ప్రయోజనమూ లేదు. అలానే తెలివి ఉండి బలం లేకపోతే ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ రెండిటిని జాగ్రత్తగా పాటిస్తేనే గెలుపు అనేది ఉంటుంది అని తెలుసుకో. ఏ పనైనా సరే అమ్మ, నువ్వు ఆరంభించేటప్పుడు, ఏ పనైనా సరే నువ్వు మొదలు పెట్టేటప్పుడు 3 ప్రశ్నలు నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఆ తర్వాత నువ్వు ఏ పనైనా సరే మొదలుపెట్టు. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏ పనైనా సరే, ఒక మంచి శుభకార్య వివరణ కూడా కావచ్చు. మొదలు పెట్టే ముందు ఈ పని ఎందుకు చేస్తున్నా, దీనివల్ల ఫలితం ఏంటి, ఇందులో నేను విజయం సాధించగలనా, ఈ 3 ప్రశ్నలు అనేవి నీకు నువ్వు ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడు మొదలు పెట్టావనుకో, ఎలా చేయాలి, ఎలా గెలవాలి అనే, ఎలా సాధించాలి అని నీకే తెలుస్తుంది. అప్పుడు గెలుపు చాలా సులువవుతుంది. ఇక నీ కోరిక తీరాలి అని నీ సాయి దగ్గర సంకల్పం చేసుకో. సంకల్ప శక్తి చాలా బలమైనదమ్మా. అది సాక్షాత్ భగవంతుని స్వరూపం. అందుకే ఆత్మ సంకల్పాన్ని మించిన ఆయుధం లేదు. నీ మనసులో నువ్వు గట్టిగా ఒక విషయాన్ని అనుకుంటే అది చాలా బలంగా నీ మనసులో నాటుకొని అది చేయాలన్న తపన, నిగ్రహం అన్నీ నీకు వస్తాయి. అప్పుడు తప్పకుండా అది చేసే ఒక నేర్పరితనం నీకు వస్తుంది. కాబట్టి నీకు నువ్వే సంకల్పం చేసుకో. ఆ సంకల్పాన్ని నీ బాబాకి చెప్పావు కదా, నీకు ధైర్యాన్ని నేను నూరిపోస్తాను. నీ మాటల మీద నీ జీవితాలు ఆధారపడి ఉంటాయని తెలుసుకోమ్మా. కాబట్టి సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవడం. ఎంత శ్రమించినా తప్పులేదు.
నష్టం లేదు. సరిగా మాట్లాడడానికి నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశమని తెలుసుకో. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నేర్చుకోవడం అనేది విడిచిపెట్టకు. ఇది చాలా మంచి విషయం. నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టాలను చూసి భయపడకు. కష్టాలకు మనుషులు కాక రాళ్ళు రప్పలకు వస్తాయో చెప్పు? కష్టాలనేటివి జీవితంలో ఒక భాగమేనమ్మా. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని చూసి భయపడుతూ ఆగిపోతే జీవితాన్ని జీవించలేవు. నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో స్పష్టంగా చెబుతాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, పారిపోవడానికి కాదు. పారిపోతే ఏమవుతుంది చెప్పు? అప్పటికి నువ్వు ఆ భయాన్ని తప్పించుకొని ఆ కష్టాన్ని తప్పించుకున్నావు అనే భ్రమలో ఉంటావు. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నీకని ఒక ధైర్యం లేకుండా బ్రతకద్దు. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయపరుల దగ్గర ఉంటుంది, జ్ఞానం భగవంతుని నమ్మేవారి దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ సాయి బిడ్డవైన నువ్వు భగవంతుని నమ్ము, భగవంతుని ఆరాధన చేయి చాలు. గురువారం నా నామస్మరణ చేస్తూ ఉన్నావు కదా, అది నాకు తెలుసు. సదా ఎవరైతే నా నామస్మరణ చేస్తారో సకల దేవతలు ఆశీర్వాదం నేను అందిస్తాను. కాబట్టి బిడ్డ, ఖచ్చితంగా నేను గురువారం నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను కదా. నీ సాయిని సగౌరవంగా ఆహ్వానం పలుకు. నీ కోరిక తీరుతుంది, ఆశలు నెరవేరుతాయి. నువ్వు పడ్డ అవమానాలన్నిటికీ ఒక విలువ దొరుకుతుంది. ఏదైతే నువ్వు ఆశపడ్డావో అది నీకు ఖచ్చితంగా అందుతుంది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు, ఏమాత్రం భయం లేకుండా ఉండు. జీవితంలో నీకంటే ఎవ్వరూ కూడా బలవంతులు లేరు అని తెలుసుకో. నీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దమ్మా. నీ సాయి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంది కదా. నీ బాబా నీ వెంటే ఉండు, వింటూ నీ జీవితాన్ని నడిపిస్తారు. ఇక ప్రశాంతంగా ధైర్యంగా ఉండు అని బాబాగారైతే చెప్తూ ఉన్నారండి. విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.